ప్రొఫెసర్ కాసిం గారు, ఉస్మానియా యూనివర్సిటీ సిబ్బంది అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించాలి. ఉస్మానియా యూనివర్సిటీకి మీరు పర్యటించాలని వారు ఆహ్వానించడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నాతో పాటు మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, ప్రొఫెసర్ కుమార్ గారు, యోగిత రాణా ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, హైదరాబాద్ సిటీ కమిషనర్ డీజీపీ సివి ఆనంద్ గారు, దేవసేన గారు, రిజిస్ట్రార్ గారు, ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ నలుమూలల వైస్ ఛాన్సలర్స్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్స్, ఉస్మానియా యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఉస్మానియా యూనివర్సిటీ అనే పదం తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయ పదం. తెలంగాణ అన్న, ఉస్మానియా యూనివర్సిటీ అన్న, ఈ రెండు అవిభక్త కవపుల లాంటివి. ఈ మాట నేను చాలా అథారిటీతో మాట్లాడుతున్నా. 1917లో ప్రారంభించబడ్డ ఉస్మానియా యూనివర్సిటీ, ఏ నిజాం సర్కార్ ఈ ఉస్మానియా యూనివర్సిటీని ప్రారంభించిండో 1935 వచ్చే సమయానికి నిజాం నవాబును పొగుడుతూ పాడడం కాదు, ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి దేశ స్వతంత్రం కోసం పాడుతున్న వందే మాతరాన్ని పాడి వినిపించిన పివి నరసింహారావు గారి ఈ గడ్డ మీద నుంచే, ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ధిక్కార స్వరాన్ని వినిపించిండు. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న ఎర్రజెండా మోసినోళ్ళు ఎందరో మంది ఆనాడు ఉద్యమ బాట పట్టినప్పుడు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలబడి ఆనాటి పోరాటాల మీద ఈ గడ్డ మీద చర్చ జరిగింది. ఆ అంశమే కాదు, ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. జాతీయ స్థాయిలో హోంమంత్రిగా పనిచేసిన శివరాజ్ పాటిల్ నుంచి మొదలు పెడితే దేశ రాజకీయాలనే శాసించి ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన ఆర్థిక బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. వీరే కాదు, తొలి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆనాటి డాక్టర్ చెన్నారెడ్డి గారు, మల్లికార్జున్ గౌడ్ గారు, మదన్ మోహన్ లాంటి వాళ్ళు ఈ ఉస్మానియా యూనివర్సిటీని విద్యార్థులే అని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. వారే కాదు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో రాణించి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఈ దేశానికి, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్గా రాణించిన జైపాల్ రెడ్డి గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డనే. వారి తర్వాతి తరంలో ఒక జార్జి రెడ్డి, ఒక గద్దరన్నను అందించిన గడ్డ ఈ ఉస్మానియా యూనివర్సిటీ. ఆ తర్వాత చాలామంది ఈరోజు ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక భాగస్వామ్యం తీసుకున్న ఎంతోమంది విద్యార్థుల నుంచి ప్రొఫెసర్లుగా నుంచి తెలంగాణ సాధనలో తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చిన వాళ్ళు ఈ గడ్డ మీద నుంచి ఇక్కడ చదువుకున్న వాళ్ళే, ఇక్కడ సమస్యల మీద చర్చించిన వాళ్ళే. తెలంగాణ సమాజానికి సమస్య వచ్చినా, తెలంగాణ సమాజానికి సంక్షోభం వచ్చినా, తెలంగాణ నలుమూలలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదట చర్చ జరిగేది, మొట్టమొదట ఉద్యమానికి పునాది పడేది ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే. కేవలం ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవడానికి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి కాదు, ఈ తెలంగాణ సమాజమైన 4 కోట్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మాదిగా భావించి
చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉస్మానియా యూనివర్సిటీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు వైఫల్యం చెంది ఇక మా వల్ల కాదు అని కాడి కింద పడేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమ బాట పట్టిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారమైంది. ఇక్కడున్న ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆనాడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్ర కళను ఈరోజు మనం నిజం చేసుకున్నాం. ఆనాడు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రతి ప్రయత్నంలో ఒక రాజకీయ ప్రయోజనంతో కూడుకున్న నిగూఢమైన ఒక ప్రణాళిక ఆలోచన ఉండడం వల్ల ఆ రాజకీయ నాయకుల యొక్క రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని సంపూర్ణంగా సమాజం విశ్వసించలేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర సాధన వాదాయి పడుతున్న సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మలిదశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి అమరుడై మన అందరికీ ఒక హితబోధ ఒక జ్ఞానోదయం కలిగించి శ్రీకాంతాచార్య అమరుడు అవ్వడం వల్ల శ్రీకాంతాచారి కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం లేదు. శ్రీకాంతాచారి బతికుంటే గొప్పోడు అయి ఉండేవాడు, వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో కొంత సహాయం అందించి ఉండేవాడు. కానీ పాలకుల యొక్క ఆలోచనను రాజకీయ పార్టీల యొక్క విధానాన్ని ప్రజల మధ్యన నిరసన తెలపడానికి తన ఆత్మ బలిదానం ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అని చెప్పి శ్రీకాంతాచారి మలి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడై ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి. ఓ యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేటు దగ్గర నిటారుగా నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని అగ్గిపుల్ల గీరితే కాల్తేనే అమ్మా అనే మనము యాదయ్య జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదై ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఈశాన్ రెడ్డి ఒక వేణుగోపాల్ రెడ్డి ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ రాష్ట్రం సాధనలో సమిధలైన ఈరోజు చరిత్రలో మనం వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఈ దేశానికి డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లనే కాదు ఐఏఎస్లను ఐపీఎస్లను అందించిన చరిత్ర ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. ఈ వేదిక మీద ఉన్న సిబి ఆనంద్ గారు 8991 ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి 22 సంవత్సరాల వయసులోనే మొట్టమొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించిన యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా ఈరోజు డీజీపీ క్యాడర్లో హైదరాబాద్ కమిషనర్గా ఇక్కడి విద్యార్థి ఈ వేదిక మీద ఉన్నాడు అని అంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఎంత బలమైన పునాదులు వేసిందో తెలంగాణ నిర్మాణంలో ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. అందుకే మిత్రులారా, తెలంగాణలో ఏ సమస్య వచ్చినా తెలంగాణ ప్రజలకు ఏ అవసరం వచ్చినా అండగా నిలబడే ఈ ఉస్మానియా యూనివర్సిటీ కళావిహీనమైపోయి వైస్ ఛాన్సలర్ల నియామకం జరగక, ప్రొఫెసర్లు రిటైర్ అయిపోతే ప్రమోషన్లు ఇవ్వక, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కాదు లెక్చరర్లను నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా నియామకాలు చేయక కొద్ది కొద్దిగా క్యాన్సర్ లాగా ఈ ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసి తెలంగాణ సమాజానికి చైతన్యాన్ని అందించే ఈ ఉస్మానియా యూనివర్సిటీని కాల గర్భంలో కలిపేయాలని కుట్ర జరుగుతున్న సందర్భంలో ఖచ్చితంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ వైభవాన్ని మళ్ళీ ప్రారంభించాలి అనే ఒక గొప్ప ఆలోచనతోని నేను ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీలను అన్నిటిని కూడా చదువుకే కాదు సామాజిక చైతన్యానికి వేదికలు కావాలి. ఈ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్కి ఒక సామాజిక స్పృహతో పాటు సామాజిక చైతన్యం ఉన్న వాళ్ళని నియమించాలి అని చెప్పి సామాజిక న్యాయాన్ని చేయడమే కాదు చెప్పడమే కాదు చేసి చూపించినాం. 108 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఈ గడ్డ మీద ఒక్క దళితుడు కూడా వీసీ కాలేదు, వైస్ ఛాన్సలర్ కాలేకపోయింది. వాళ్ళ కుమార్ని ఒక దళిత బిడ్డని ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసినాం. దళితుడని చెయ్యలే, ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని చదువును గుర్తించి చదువుకున్నవాడు ఈ సమాజానికి ప్రయోజకుడవుతాడని చెప్పి ఈరోజు ఒక కుమార్ను వీసీగా నియమించడం జరిగింది.
ప్రొఫెసర్ చక్రపాణి గారిని ఇవాళ వైస్ ఛాన్సలర్గా నియమించడమంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాదు, తెలంగాణ సమాజానికి ఏమి కావాలనో ఆలోచించగలిగిన శక్తి ఉంది కాబట్టే ఈరోజు వారిని కూడా మనం వైస్ ఛాన్సలర్గా నియమించుకున్నాం. ప్రొఫెసర్ పురుషోత్తంని విద్యా కమిషన్లో ఈరోజు నియమించడము అని అంటే వారు చదువుకున్నారు కాబట్టి. ఇవాళ విద్యా కమిషన్ను మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటే అక్నూర్ మురళి ఐఏఎస్ ఆఫీసర్ని దానికి నియమించడం అంటే, ఒక చారగొండ వెంకటేష్ని ఈ యూనివర్సిటీ విద్యార్థిని అందులో సభ్యుడిగా వేసినామంటే ఈరోజు వాళ్ళు చదువుకున్నారు, చైతన్యం ఉన్నది కాబట్టే ఈ సమాజానికి ప్రయోజనం చేకూరాలి అని ఈరోజు బాలలక్ష్మికి కూడా అవకాశం ఇచ్చినామంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. ఈరోజు దయాకర్ ఇక్కడ ఎమ్మెల్సీ కూర్చున్నాడంటే ఇక్కడ చదువుకొని ఇక్కడి నుంచి రాణించిన విద్యార్థులు వీళ్ళందరూ. ఈ ఉస్మానియా యూనివర్సిటీ 4వ తరగతో 3వ తరగతో లేకపోతే 2వ తరగతో లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్లను ఉత్పత్తి చేయడానికి కాదు, ఈ తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించడానికి అవసరమైన మేధా సంపత్తిని ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము ఆశిస్తున్నాం. అందుకే ఇవాళ మిత్రులారా 21 సంవత్సరాలలో ఐఏఎస్లు ఐపీఎస్లై జిల్లా అధికారులుగా పరిపాలన సాగిస్తున్న ఈ సందర్భంలో ఒకనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 21 సంవత్సరాల ఓటు హక్కునిచ్చి 25 సంవత్సరాలు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక అర్హత పెట్టారు. ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక కార్యాచరణగా ఒక ఉద్యమంగా ఆలోచన చేయండి. ఓటు హక్కు రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు 21 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈరోజు పరిపాలన సాగిస్తుంటే శాసనసభలో 21 సంవత్సరాలు నిండిన యువకులు ఎందుకు ఎమ్మెల్యేలుగా ఉండకూడదో ఒకసారి ఆలోచన చేయండి. యువ నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది. ఇవాళ ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడి 35 సంవత్సరాల లోపల ఉన్న జనాభా 65%. ఇదే దేశం యొక్క సంపద. ఈ యువ సంపద, ఈ యువ మేధస్సు ప్రపంచ దేశాలకు ఎగుమతి అయి ఇవాళ అమెరికా సింగపూర్లను అత్యంత ధనిక దేశంగా రాణించడానికి మన వాళ్ళ శ్రమ ఉన్నది, మన వాళ్ళ చెమట ఉన్నది. మరి ఇతర దేశాలకే తమ మేధా సంపత్తిని కరిగించి సంపద గల దేశంగా మారుస్తుంటే మన రాష్ట్రాన్ని సంపద గల రాష్ట్రంగా మనం ఎందుకు మార్చుకోకూడదు? మన యువకులు ఎందుకు మన అభివృద్ధిలో భాగస్వాములు కాకూడదు? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీ చదువులకే కాదు పరిశోధనలకు కూడా వేదిక కావాలి. ఈ ఉస్మానియా యూనివర్సిటీ సమస్యల్ని చర్చించడానికే కాదు సైద్ధాంతిక పరమైన ఆలోచనలు భిన్న అభిప్రాయాలకు కూడా చర్చకు వేదిక కావాలి. సామాజిక సమస్యల్ని పరిష్కరించుకోవడానికి కూడా ఇక్కడ చర్చలు జరగాలి. సిద్ధాంతపరమైన చర్చలు జరగాలి, సాంకేతికపరమైన చర్చలు జరగాలి. వీటి ద్వారా సమాజానికి మేలు వనగూరాలి. ఈరోజు మనకు నచ్చని సిద్ధాంతం ఉంటే చర్చించడానికి మనం సిద్ధంగా లేము. అసహనం పెరిగిపోయింది. నచ్చని సిద్ధాంతం ఉంటే చర్చించడం ద్వారా ఆ సిద్ధాంతంలో ఉన్న లోపాన్ని లేవనెత్తి చూపించడం ద్వారా వాళ్ళని ఒప్పించి చర్చల ద్వారా ఓడించి రాణించాలి. కానీ వాళ్ళని అణిచివేసో లేకపోతే వాళ్ళ మీద మన అధికారాన్ని ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ద్వారా ఎక్కువ కాలం ఇది సాగదు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2వ ముఖ్యమంత్రిగా నేను బాధ్యత చేపట్టిన తర్వాత పొట్టి శ్రీరాములు యూనివర్సిటీగా ఉన్న తెలుగు యూనివర్సిటీకి ఆనాడు పాత్రికేయ సంపాదకుడుగా మేధావిగా నిజాం రజాకర్ల నుంచి విముక్తి కలిగించిన పోరాటంలో పాల్గొన్న సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును తెలుగు యూనివర్సిటీకి మనం పేరు పెట్టుకోవడం జరిగింది. మన స్ఫూర్తి ప్రదాతలు వాళ్ళు. ఐఐహెచ్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకున్నాం మనం. మహిళా యూనివర్సిటీ తెలంగాణలో ఉన్న ఏకైక మహిళా యూనివర్సిటీ. ఆ మహిళా యూనివర్సిటీకి ఆనాడు ఘడీలకు దొరలకు జమీందారులకు వ్యతిరేకంగా రజాకర్లకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడిన చాకలి ఐలమ్మ పేరు వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా ఈరోజు కోటి ఉమెన్స్ కాలేజీని ఒక యూనివర్సిటీగా తీర్చిదిద్ది పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ పేరు ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ ఎందుకు?
ఇవన్నీ మనకి స్ఫూర్తిని నింపడానికి, మనలో పోరాట పటిమను పెంచడానికి ఆనాడు తెలంగాణ యువత సమస్యల మీద పోరాటం చేసే చైతన్య పరులుగా ఉన్నారు. కానీ ఈనాడు ముఖ్యమంత్రిగా నాకు అందుతున్న సమాచారం తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు మానసిక వేదనకు గురి చేసే పరిస్థితి ఉన్నది. ఈరోజు పట్టణ ప్రాంతాలలో లేకపోతే యూనివర్సిటీలలో కాదు, చిన్న చిన్న కాలేజీల్లో, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీల్లో కూడా విద్యార్థులు గంజాయి సేవించే పరిస్థితి వచ్చింది. ఇది తెలంగాణ సమాజాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం పొంచి ఉన్నది. ఇవాళ గంజాయి, డ్రగ్స్ తెలంగాణ సమాజాన్ని, యువతను పట్టి పీడిస్తున్నాయి. ఇవాళ సిద్ధాంతపరమైన పోరాటాలు లేకపోతే సామాజిక చైతన్యానికి సంబంధించిన ఉద్యమాలు లేకపోవడం వల్ల ఈరోజు ఈ విద్యార్థులు వ్యసనాల వైపు బానిసలు అవుతున్నారు. ఇది మనందరం, ఇక్కడున్న మేధావులందరూ ఆలోచన చేయాలి, చర్చ చేయాలి. ఈ పరిస్థితుల్లో మనందరం ఒకనాడు తెలంగాణ సమాజంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్, అర్బన్ సీలింగ్ యాక్ట్ ద్వారా జాగీర్దారులు, జమీందారులు, భూస్వాముల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను, కొన్ని లక్షల ఎకరాల భూములను సేకరించి దళితులకు, గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చారు. ఆనాడు గ్రామాలలో భూమి ఉండడం, ఆత్మగౌరవం, వ్యవసాయం చేయడం ఆ కుటుంబానికి గుర్తింపుగా ఉండి ఆనాడు ప్రభుత్వాలు ఇందిరమ్మ పేరు మీద అసైన్మెంట్ భూములను పేదలకు లక్షలాది ఎకరాలు పంచారు. ఆ తర్వాత పోడు భూముల పట్టాలు 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూముల పట్టాలు దళితుల, గిరిజనులకు ఇస్తే 10 లక్షల ఎకరాల భూములు ఆదివాసీలకు పోడు భూముల పట్టాలిచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు భూ యజమానులుగా ఉన్నారు అని అంటే ఆనాడు తీసుకొచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ అన్న సంగతి ఈరోజు మనందరికీ తెలుసు. ఈరోజు సొంత ఇంటి కళ. నేను ఖానాపూర్లో ఒక ఆదివాసీ బిడ్డకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన. అతనికి ఉన్న గొప్ప ఆస్తి ఏందంటే వాళ్ళ తండ్రికి ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు. నేను అక్కడ నాగోబా జాతర దర్శించుకోవడానికి ఒక గిరిజన సాంప్రదాయానికి సంబంధించి గుడిని సందర్శించినప్పుడు చైతన్యం కలిగిన యువకుడుగా వాళ్ళందరినీ సమన్వయం చేస్తూ ఒక యువకుడు నాకు కనిపించింది. పిలిచి పేరు అడిగినా నాకు అర్థం కాలే. తర్వాత నా పక్కన వాళ్ళకి చెప్పిన, అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకొని, చదువుకున్నాడు, చైతన్యం ఉన్నది, ఫీల్డ్ ఎన్ఆర్ఈజేఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు అని చెప్తే అతన్ని పికప్ చేసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఈరోజు ఎడమ బొజ్జు పేరు మీద శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దానికి కారణం చదువు, చైతన్యం. ఈరోజు లక్ష్మణ్ మంత్రి అయినా, కుమార్ వైస్ ఛాన్సలర్ అయినా, ప్రొఫెసర్ కాసిం గారు ప్రిన్సిపల్ గారైనా, ఈ యోగితా రాణా గారు వారి సామాజిక నేపథ్యం మీరు తెలుసుకోండి, వారు ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్న, ఇక్కడ చాలామంది రాణించిందంటే చదువు ఒక్కటే కారణం. ఇవాళ చదువును మనం నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు. ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా. నా దగ్గర పంచడానికి భూములు లేవు, మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది. ఖజానా ఒట్టిపోయి ఉన్నది, భూములేమో లేవు, పంపకాలు జరిగిపోయినాయి. ఈరోజు తెలంగాణలో 1,50,00,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే 96% చిన్న సన్నకారు రైతులే, అంటే ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలే. ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా, ఇంచు భూమి కూడా లేదు. అందుకే మా దళితులకు, మా గిరిజనులకు, మా బలైన వర్గాలకు, మా మైనారిటీ సోదరులకు, మా తమ్ముళ్ళకు, మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే, మీరు ధనవంతులు కావాలి, మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు, నింపడానికి ఖజానా లేదు. మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే, నాణ్యమైన విద్యనే. మీ తలరాతలను మారుస్తుంది. మీ తలరాతలు మారాలంటే మీరు చదువుకోవాలి. చదువు ఒక్కటే పరిష్కారం. చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులు చేస్తుంది, ధనవంతులను చేస్తుంది, శ్రీమంతులు చేస్తుంది. ఈ తెలంగాణ సమాజంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది. చదువుకునే వయసులో మీరు ఇతర వ్యాపకాలకు లోనైతే
జీవితాంతం బాధతోని కుళ్ళి కృషించి చావాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఒక సామాజిక బాధ్యతగా ముఖ్యమంత్రి అయిన ఎంబడే వైస్ ఛాన్సలర్ను నియమించిన వాళ్ళనే ఇంటర్నల్ ఒక సబ్ కమిటీ వైస్ ఛాన్సలర్తో వేసి మీ విద్యా ప్రమాణాలు పెంచుకోవాలంటే నేను చేయగలిగింది ఏందో మీరు చెప్పండి. నియామకాలతో పాటు ప్రొఫెసర్ల వయసు పెంచడంతో పాటు నిధుల కేటాయింపు వరకు మీకు ఏం కావాలన్నా మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నా, మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి అని ఆదేశాలు ఇచ్చిన. ఇవాళ తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయంతో వైస్ ఛాన్సలర్లు నియమించడం చిన్న వివాదం లేకుండా, ఒక ఆరోపణ లేకుండా మొట్టమొదటిసారి తెలంగాణలో మనం వైస్ ఛాన్సలర్లను నియమించుకోగలిగింది. ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బుర్రా వెంకటేశంని ఒక రెసిడెన్షియల్ స్కూల్లో గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్న విద్యార్థి ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నాడు. వీళ్ళందరికీ ఒక చైతన్యం ఉంది, సామాజిక బాధ్యత ఉంది. కష్టాలు చూసి వచ్చారు. పేదరికం వాళ్ళ జీవితంలో ఒక భాగం. కొంతమందికి పేదరికం ఎక్స్కర్షన్. పేదరికం ఎట్లుంటుందో అంటే పట్టణం నుంచి పెద్ద బెంచ్ కార్ వేసుకొని పోయి చూసి పేదరికం ఓహో ఇట్లుంటుందా అని చూసి వచ్చే ఎక్స్కర్షన్ కొంతమంది పెద్దోళ్ళకు. కానీ ఆ పేదరికంలోనే పుట్టి ఆ పేదరికాన్ని అనుభవించి ఆ పేదరికంలో నుంచే అభివృద్ధి పదం వైపు నడిచిన వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. పేదరికం అంటే మాకు కొత్త కాదు, పేదరికం మాకు చుట్టం కాదు, పేదరికం మా జీవన విధానంలో ఒక భాగం. మేము ఆ పేదరికాన్ని చూసి వచ్చినాం. ఆ పేదరికాన్ని పారద్రోలడం మాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. ఎవరి మీద మనం ఆధారపడాల్సిన పని లేదు. అన్ని శక్తియుక్తులు, తెలివితేటలు, అధికారం నిర్ణయించే శక్తి మన దగ్గర ఉంది. మరి మీరు ఎందుకు దీన్ని ఉపయోగించుకోరని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడికి రాని విద్యార్థులకు నేను సూచన చేయదలుచుకున్నా. మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేసేటోళ్ళు, మీకు నష్టం కలిగించేటోళ్ళు, మిమ్మల్ని కష్టపెట్టినోళ్ళను మీరు వ్యతిరేకించండి, నిరసన తెలపండి. మీకోసం పనిచేయాలన్న ఆలోచనతోని మీ ఆలోచనలు తెలుసుకుందామని, మీ సమస్యలను చూద్దామని, మీ సమస్యల్ని పరిష్కరించాలని వస్తున్న వాళ్ళని మీరు వ్యతిరేకించడం ద్వారా ఈ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళం అవుతామా, లేకపోతే అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లిన వాళ్ళం అవుతామా మీరు ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి పేరు పెట్టడమే కాదు, 500 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేసి ప్రతి తెలంగాణ ఆడబిడ్డ చదువుకోవాలి, రాణించాలి అని చెప్పి వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఈరోజు ఒక అద్భుతమైన పోటీ పడగలిగే యూనివర్సిటీగా తీర్చిదిద్దుతున్నాం. మరి ఒక మహిళా యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలు ఇస్తే మా ప్రొఫెసర్ గారు, మా వైస్ ఛాన్సలర్ గారు 5 కోట్లు 10 కోట్లు అడుగుతున్నారా? అడగడానికి కూడా మా వాళ్ళకు పేదరికం ఉన్నది. ఎంత పేదరికం అంటే అడగడానికి కూడా 100 అడిగితే ఏమనుకుంటారో 100నా అని అనుకునే పరిస్థితిలో మా వైస్ ఛాన్సలరు, మా అడ్లూరు లక్ష్మణ్ అంటే వాళ్ళ పేదరికం వాళ్ళని పెద్ద నెంబర్ ఆలోచన చేయడానికి కూడా అడ్డుపడుతున్నది. అందుకే నేను యోగితా రాణా గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఒక కమిటీ వేయండి, ఇంజనీర్స్ కమిటీ. టోటల్గా ఎడ్యుకేషన్ నుంచి, యూనివర్సిటీ నుంచి ఒక టీంని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, విద్యాశాఖ నుంచి, సాంకేతిక పరమైన ఇంజనీర్లతో పాటు ఎడ్యుకేషన్ సైడ్ నుంచి ఉండే వాళ్ళందరినీ ఒక కమిటీ, చిన్న కమిటీని కూర్చి ఉస్మానియా యూనివర్సిటీ 100కి 100% ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్, ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో మనకేం తక్కువ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఎవడో 1,00,000 కోట్లు కట్టింది, కూలింది, పోయింది. 1,00,000 కోట్లు గంగలో పోయింది, గోదావరిలో పోయింది. మీకోసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా? నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ సంవత్సరం విద్యాశాఖ కోసము 40,000 కోట్లు ఖర్చు పెట్టిన. 40,000 కోట్లు ఈ సంవత్సరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, 100 నియోజకవర్గాల 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక్కొక్క స్కూల్కి 25 ఎకరాల స్థలం, 200 కోట్లు, 20,000 కోట్ల రూపాయలు ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి నేను సంతకం పెట్టి ఇచ్చిన. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి 500 కోట్లు పెడుతున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఈరోజు 100 కోట్లు పెడుతున్నాం. యంగ్ ఇండియా పులీస్ స్కూల్స్కి ఈరోజు మనం 100-200 కోట్లు ఖర్చు పెడుతున్నాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏమి ఇచ్చినా తక్కువే, ఎంత ఇచ్చినా తక్కువే. ఇది చరిత్ర కాలగర్భంలో కలవద్దు.
ఇది చరిత్రకు ఎప్పుడు నిటారుగా నిలబడ్డ సజీవ సాక్షిగా ఉండాలి ఉస్మానియా యూనివర్సిటీ. ఏం కావాలనో అడగండి, అడగకపోతే మీ పేదరికమే, అడగకపోతే మీదే పేదరికం. అది నా తప్పు కాదు, అది మీ తప్పు, మీ పేదరికం తప్పు. మీ ఆలోచనల్ని సవరించుకొని అంచనాలను వేసుకొని ఏమేం కావాలనో చెప్పండి, అన్నిటిని ఇచ్చే బాధ్యత నాది. దీన్ని ఒక అద్భుతమైన యూనివర్సిటీగా, ఈ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణకు చరిత్రనే లేదు. తెలంగాణ చరిత్రను నిక్షిప్తం చేసే యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ పదానికే ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి తెలంగాణకు ప్రత్యామ్నాయమైన ఉస్మానియా యూనివర్సిటీ, సిద్ధాంతాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీ, ఓ గద్దరన్నను, ఓ జార్జ్ రెడ్డిని ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ, ఓ జైపాల్ రెడ్డిని, ఓ పివి నరసింహారావుని ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ సాధించిన ఉస్మానియా యూనివర్సిటీని ఇలా గాలికి వదిలేయడం బాధ్యతను ఒకసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఏమైనా అంచనా వేసుకోండి, ఏమేం కావాలనో నాకు చెప్పండి. మళ్ళీ నేను వస్తా. ఠాగూర్ ఆడిటోరియం కాదు, ఠాగూర్ ఆడిటోరియం కాదు. మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే, అక్కడ ఇక్కడ కాదు. ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రోజు డీజీపీ గారికి, సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఒక్క పోలీసు కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు, నేను వస్తా. ఎవరు వీళ్ళు? మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదరికం రుచి చూసి అభివృద్ధి జరగాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు అయి ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళను ఆనాడు ఉన్నాయన గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకోండి అంటే ఈరోజు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కాండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు కాండి అని నేనంటున్నా. నేను రావద్దా? ఎందుకు రావద్దు? గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకునేటోనికి నేను రావద్దని కోరిక ఉండొచ్చు, కానీ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యే విద్యార్థులకు నేను రావద్దని నన్ను అడ్డుకోవాలన్న ఆలోచన ఎందుకు ఉంటుంది? ఒకవేళ అడ్డుకుంటే వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకుంది. తెలివి ఉందా లేదా పక్కన పెడితే నాకు చిత్తశుద్ధి ఉంది. నా చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేరు, ఎవరు శంకించలేరు. అందుకే మీరు అంచనాలు పెంచండి, అంచనాలు వేయండి, అన్ని వివరాలు సేకరించండి. డిసెంబర్ మాసం మనకు అత్యంత కీలకమైన మాసం. మిరకల్ మంత్ ఇస్ డిసెంబర్. క్రిస్మస్ని మిరకల్ మంత్ అంటారు, అద్భుతాలు జరిగే నెల అంటారు. డిసెంబర్ 9, 2009కి చరిత్ర పుటలలో ఒక గొప్ప పేజీ ఉన్నది. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ 9, 2009 నాడు జరిగింది. అందుకే డిసెంబర్ నెల అంటే నాకు అత్యంత ఇష్టం. మళ్ళీ డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెట్టండి, నేను వస్తా. మీకేం కావాలనో అక్కడికక్కడ అన్ని మంజూరు చేసి జీవో ఇచ్చిపోతా. మొత్తం లెక్క పెట్టండి, ఏం పనులు కావాలో నాకు చెప్పండి. అన్ని రిక్రూట్మెంట్స్తో సహా మీరు ప్రణాళికలు చేసుకోవాల్సింది. నేను మంజూరు చేసేదే నా బాధ్యత. పబ్లిక్ సర్వీస్ కమిషను ఆనాడు గ్రూప్ 1 పరీక్షా పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల కింద అమ్ముకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి కొత్తగా నియమించి పరీక్షలు నిర్వహించి దాదాపుగా 85% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఈరోజు సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటే కొంతమంది అడ్డుకోవాలని కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చి సంవత్సరాల కొద్దీ 2011లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షలు జరిగితే 2025 వరకు మళ్ళీ పరీక్షలు జరగలేదు. 14-15 ఏళ్ల తర్వాత నేను పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలను ప్రకటించకుండా అడ్డుకుంటారు. విద్యార్థులారా మీరు ఆలోచన చేయండి. 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కొక్కరి తలలు లెక్కబెట్టి ఎల్బీ స్టేడియంలోనే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి నియామక పత్రాలు అందించి 60,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేసిన
విద్యను పెంచాలి, విద్యను పంచాలి అని 11,000 మంది టీచర్లను 55 రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు, రిక్రూట్ చేసి నియామక పత్రాలు అందించిన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కారణాల వల్ల ఎస్సీ కేటగరైజేషన్ ఇతర అంశాల వల్ల రిక్రూట్మెంట్ను వాయిదా పెట్టినా ఈరోజు ఆ సమస్యను పరిష్కరించుకొని దాదాపుగా ఇంకో 40,000 ఉద్యోగాలను రాబోయే 6 నెలల నియామకాలు చేపట్టి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి ప్రభుత్వంలో అని ప్రయత్నం చేస్తున్నా. ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు పర్యటించి పెట్టుబడులు తెచ్చి ప్రైవేట్లో దాదాపుగా 20 నెలల 1,50,000 ఉద్యోగాలు ఈరోజు ప్రైవేటు రంగంలో మనం కల్పించినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఈరోజు వేగంగా ప్రయాణం చేస్తుంది. సెల్ఫ్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ, లా అండ్ ఆర్డర్, పోలీసింగ్ ప్రతిదీ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. నేను చెప్పట్లేదు, కేంద్ర ప్రభుత్వం నివేదికలు చెప్తున్నాయి. శాంతి భద్రతలను కాపాడడం నుంచి మొదలు పెడితే ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ఇన్ఫ్లేషన్లో కూడా తెలంగాణ ఈజ్ లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ స్టేట్ ఇన్ ద కంట్రీ, 1.5. బయట రాష్ట్రాలకి జాతీయ స్థాయిలో 8% ఇన్ఫ్లేషన్ ఉంటే ఇతర రాష్ట్రాల 6-7% ఉంటే నిత్యావసర వస్తువులను నియంత్రించి 1.5% ఇన్ఫ్లేషన్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఎన్నడైనా ఆలోచన చేసిండ్రా? సన్న బియ్యం ప్రతి పేదవాడికి 3,10,00,000 మందికి ఈరోజు సన్న బియ్యం తింటున్నారంటే 60 రూపాయల కేజీ ఉన్న సన్న బియ్యం ఇవాళ 45 రూపాయలకే మార్కెట్లో దొరుకుతున్నాయి. అంటే 3,10,00,000 మందికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం. రేషన్ కార్డు అడగాలంటే అదో అమెరికా వీసా లాగా ఉండే ఒకనాడు. ఇవాళ ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చి ఇంటింటికి వెళ్ళి నీకు రేషన్ కార్డు కావాలన్నా తీసుకో అని చెప్పి ఈరోజు ఇస్తున్న ప్రభుత్వం మనది కాదా? ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం. వీటిని అమలు చెయ్యాలి అంటే నియమ నిబంధనల ప్రకారం మనం పనిచేయాలి. ఉద్యోగ నియామకాలు ఇవ్వాలి అంటే నేను నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రభుత్వ శాఖలలో ఖాళీలను తెచ్చుకోవాలి, రేషనలైజేషన్ చేయాలి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో గుర్తించాలి. ఆ ఖాళీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్కో, పోలీస్ కమిషన్కో, లేకపోతే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారానో ఈరోజు నియామకాలు చేపట్టడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం మనం ఈరోజు చేసుకుంటున్నాం. ఒకనాడు నోటిఫికేషన్ల కోసం మీరు ధర్నాలు నిరసనలు చేసేది. నేను మీద నోటిఫికేషన్లు ఇస్తే అశోక్ నగర్ చౌరస్తాలు, అమీర్పేట చౌరస్తాలు రోజు నిరసనలు. ఇన్ని నోటిఫికేషన్లు మాకు వద్దని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు తగ్గించడం ఉద్యమం జరిగింది. అందుకే మిత్రులారా, మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తా. కొన్ని రాజకీయ పార్టీలకు కొంతమందికి అధికారం పోయినా కడుపుమంట ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఆవేదన ఉంటుంది. కొడుకులను ఏమేమో చేద్దాం అనుకుంటే ఎందుకు కాకుండా పోతురని తండ్రికి ఆవేదన ఉంటుంది. ఆవేదనతో ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మీరు వాళ్ళ ఉచ్చులో పడితే ఎట్లా? నేనెవరినే? మీరందరు కలిసి చేస్తేనే ముఖ్యమంత్రి అయినా కదా. నేను ఆకాశం నుంచి ఊడిపడ్డానా? అమెరికా నుంచి వచ్చినా? ఏం నుంచి వచ్చినా? నల్లమల్ల అడవుల నుంచి, కొండారెడ్డిపల్లి నుంచి వచ్చిన ప్రొఫెసర్ కాసింది మాది పక్క ఊరే. మీ ఊరు నుంచి, మీ దగ్గర నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివి మీతో పాటు 20 ఏళ్ళు ఉండి జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా 20 సంవత్సరాలు మీతో పాటు ఉండి, మీతో పాటు పెరిగి, మీతో పాటు మీరు ఆశీర్వదిస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. చదువుకోవడానికి గుంటూరు పోలేదు, లేకపోతే పూనా పోలేదు, లేకపోతే అమెరికా పోలే. నేను చదివింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే, ఎన్నికైంది ఇక్కడనే. మా తాతలు ముత్తాతలు ఎవరు పెద్ద పెద్ద పదవులలో లేరు. మా నాయన పేరు చెప్పి నేను ఇక్కడికి రాలేదు. కష్టపడి మీరు ఆశీర్వదిస్తే ఇక్కడికి వచ్చిన. చెట్టు పేరు చెప్పి చింతకాయలు అమ్మదలుచుకోలేదు నేను. కొంతమంది చెట్టు పేరు చెప్పి అమ్ముకునే ప్రయత్నం చేస్తారు. అట్లాంటి వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళకి బాధ ఉంది, దుఃఖం ఉంది, కోపం ఉంది. ఎందుకంటే ఉన్న పదంగా ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఎట్లా, దొరల చేతులు ఉండాల్సిన పెత్తనం పేదోళ్ళ చేతులకు పోతే ఎట్లా అని వాళ్ళకి ఆవేదన ఉంటుంది. అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఆవేదన ఏందో. అట్లాంటి వాళ్ళ ఉచ్చుల పడకండి. సమస్య ఉంటే నాకు చెప్పండి. నా మంత్రులందరూ అందుబాటులో ఉన్నారు. మీ మంత్రి లక్ష్మణ్ ఎవరే? మీ మధ్యలో ఉండేటోడే కదా. పొన్నం ప్రభాకర్ ఎవరే? విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినోడే కదా. ఏ పేరైనా తీసుకోండి. ఈరోజు నా మంత్రివర్గంలో ఉన్నోళ్ళు మీకు అందుబాటులో ఉండనోళ్ళ, మీరు కలిస్తే చెబితే విననోళ్ళ. ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం. ఎందుకు? మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని.
కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా సార్, 15 రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం, ఎవడడ్డం వస్తాడో చూద్దాం. ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలో ఉండాలనేది నా ఆలోచన. అలాంటి వాళ్ళను పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు. ఏం పైశాచికానందం ఇది, ఏం శునకానందం? సార్ ఒక్కడు ప్రొఫెసర్గా ఉంటే తప్ప, ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప? మీ ఇంటిల్లి పాది మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, అన్నీ మీ కుటుంబం ఉండొచ్చు, కానీ పొలిటికల్ చేసి చైర్పర్సన్గా పనిచేసిన కోదండరామ్ గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమేందని అడుగుతున్నా. నా మీద తీటు ఉందంటే నేను అర్థం చేసుకుంటా. ఆ సార్ ఏందే పాపం, ఇంటి తలుపులు వలగొట్టినా ఏమనలే సారు, నేనైతే చెంపలు వలగొడుతుంటే. ఆయనను కూడా ఉండొద్దు ఎమ్మెల్సీ కానీ అంటే ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. నేను కాకుండా ఇంకెవరైనా ఉంటే కుమార్ గారు వైస్ ఛాన్సలర్ అవుతుండేనా? మీరు చెప్పండి, మీరు ఆలోచన చేయండి. జానయ్య గారు అక్కడ అవుతుండేనా వైస్ ఛాన్సలరు? ఈ సామాజిక చైతన్యం ఆనాడు దయాకర్ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నాడు కదా, 10-12 ఏళ్ళు పాపం ఏది రాకుండా అందరు అడ్డం పడ్డారు కదా. ఇవాళ ఎమ్మెల్సీ అయ్యింది కదా దయాకర్ కూడా. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? బాలలక్ష్మి మీ బిడ్డనే కదా, మీ యూనివర్సిటీలో పెరిగిన అమ్మాయే కదా, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే దాంట్లో భాగస్వామి అయింది కదా. నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, అపోహలకు లోన్ కాకండి. అబద్ధాల సంఘాలు ఉంటాయి, దానికి అధ్యక్షులు ఉంటారు, తండ్రి కొడుకులు. ఆ అబద్ధాల సంఘం చెప్పే అబద్ధాలను మీరు నమ్మకండి. ఈ అబద్ధాల సంఘము ఊరంతా వాట్సాప్ అని, సోషల్ మీడియా అని, ఆ మీడియా అని అడ్డగోలుగా సంపాదించింది ఖర్చు పెట్టి అబద్ధాలన్నిటిని కూడా అందులో పెట్టి ఈ మనం పిల్లలందరూ కష్టపడి సాంకేతిక నైపుణ్యంతో ఏఐ తెస్తే ఏఐ పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏనుగులు సింహాలు ఉన్నాయి, వాటిని మేము చంపుతున్నామని పెట్టారు. తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా, సింహాలు అనేటివే లేవు. మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి, అవి ఫామ్ హౌస్లలో ఉన్నాయి. వాటిని నిర్బంధించడానికి వలలేయండి, మదర్ ట్రైన్లను బంధించడానికి గోతులు దొవ్వండి. లేని ఏనుగులను, లేని సింహాలను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి, వాటిని నేను చంపేస్తున్నా అని చెప్పి సోషల్ మీడియాలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి అడ్డుకున్నారు. ఎంతకాలం అడ్డుకుంటారు? ఏది ఇష్టం లేదు వాళ్ళకు. ఏదన్నా మనం వచ్చినాక చేస్తా అన్నది ఏదన్నా ఇది మంచిగా ఉంది, ఇది బాగుంది అన్నారా? గంజాయి డ్రగ్స్ను నిర్మూలించడానికి ఈగల్ ఫోర్స్ అని తెచ్చినాం, అది ఎందుకయ్యా రద్దు చేయండి అన్నారు. చెరువుల పేరు మీద, ఫామ్ హౌస్ల పేర్ల మీద చెరువులు ఆక్రమించుకొని గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను ఆక్రమించుకొని పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకుంటే కూలగొట్టడానికి హైడ్రా తెచ్చిన. లేదు హైడ్రాని కూలగొట్టండి అంటారు. మన వరదలు వచ్చినప్పుడు సామాన్యులు చెప్తారు, సార్ మా ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి, మా టీవీలు, ఫ్రిడ్జులు, మంచాలు, మా ఆస్తి అంతా తడిచిపోయింది, ఏం చేయాలి సార్ అని. సన్న బియ్యం ఇస్తే ఇచ్చేదే లేదండి, రేషన్ కార్డు ఇస్తే వద్దండి. ఏది చేసినా వద్దంటురు. ఈ వద్దనేటోళ్ళని ఏమనాలో మీరే చెప్పుర్రి. ఏదన్నా ఒక్కటన్నా అభినందించినా 20 నెలల్లో అన్ని ఇచ్చిపెట్టుండ్రి. వైస్ ఛాన్సలర్ నియమించిన మంచి పనే కదా, రిక్రూట్మెంట్ ఇవ్వమని అనుమతించిన మంచి పనే కదా. గలీజ్ అలవాట్లు ఉన్న గంజాయి డ్రగ్స్ను రద్దు చేయాలి, ఈపులు ఇరగొట్టాడని చెప్పిన అది అయితే మంచి పనే కదా. ఇవి కూడా అభినందించకుండా నన్ను తిడుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, వాళ్ళ దుఃఖం ఏంది? మీకు వాళ్ళతో ఉన్న లాలుచేంది, గంజాయి అమ్మేటోళ్ళతోని, డ్రగ్స్ అమ్మేటోళ్ళతోని. దీపావళి పండుగ కంటే దావత్ చేసుకున్నాడంటే బామర్ది, మేము దీపావళి పండుగకు చిచ్చుబుట్లు కాల్చుకుంటే వాళ్ళు సారా బుట్లు పెట్టుకొని దావత్ చేసుకుని అందులో పట్టుకుంటే డ్రగ్స్ తీసుకున్నాడు దొరికిండు, అట్లెట్లా పట్టుకుంటారు అంటాడు. అంటే డ్రగ్స్ తీసుకుంటే పట్టుకోవద్దా? మీరే చెప్పురే. వద్దు అని అంటే వదిలిపెడదాం. మరి మీరు అందరు కలిసి తీర్మానం చేస్తే గంజాయి డ్రగ్స్ తీసుకోవచ్చు, మనం ఏమనొద్దు. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చెప్పినట్టు మరి అట్లాంటి రాజ్యాంగం ఏదైనా ఉంటే నాకు చూపిరు. ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు. ఆ చెదల్ని మనం ఒకసారి గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మన ఇళ్ళల్లో మనం వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లనే కనిపిస్తుంది, లాస్ట్కి ఇట్లా చూస్తే మొత్తం డొల్లయిగా అనిపిస్తుంది. తెలంగాణ సమాజానికి కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు.
వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు, ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు, మళ్ళీ వచ్చిండ్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పితే ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. ఎందుకంటే చదువుకోవద్దు. వాళ్ళ ఏకైక కుట్ర ఒక్కటే, గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, గౌన్లోళ్ళు ఈదులు గీసుకోవాలి, ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, వాళ్ళు మాత్రం దొరలు మాత్రం రాజ్యాలు ఏలుకోవాలి. గింతనే సింపుల్ ఫిలాసఫీ వాళ్ళది. నాది దానికి విరుద్ధం. మా పిల్లలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి. ఈ తెలంగాణ సమాజం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్స్ ఎకానమీ కావాలి అని అంటే మీరందరూ అభివృద్ధి సాధించాలి, చదువుకోవాలి. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. ఈ చదువు ఒక్కటే మిమ్మల్ని సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని ఇస్తుంది. ఆ చదువుకు ఏం కావాలన్నా చేసే బాధ్యత నాది. మీ సోదరుడిగా, మీ వాడిగా నేను మాటిస్తున్నా. ఏం కావాలనో అడగండి, అన్నిది ఇచ్చే బాధ్యత నాది. ఇంకో దగ్గర అయితే అవసరమైతే ఆపుతా. ఇంకెక్కడన్నా అడ్జస్ట్మెంట్ ఉంటే అక్కడనో ఇక్కడనో ఇంకేదాన్ని ఉంటే నల్లా బంద్ చేసి అయినా కాలు ఇక్కడ మలుపుతా. మీరేం ఫికర్ పెట్టుకోకరి, నేనున్నా. మీరు కావాల్సింది చేసుకోండి. ధన్యవాదాలు మిత్రులారా.